రైల్లో సర్వసాధారణంగా కనిపించే వ్యాధి బ్యాక్ గిల్ సమస్య అండి. ఈ బ్యాక్ గిల్ సమస్య రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీటి నాణ్యత, అలాగే నీటి అడుగు భాగాన నాణ్యత లోపించినప్పుడు మనకి ఈ బ్యాక్ గిల్ సమస్య వస్తదండి. ఈ నలుపు మచ్చల వ్యాధి రావడానికి అనేక కారణాలు అయినప్పటికీ ముఖ్యంగా మనకి ఏంటంటే బాటమ్ అనేది పొల్యూషన్ అయినప్పుడు ఈ నలుపు మచ్చల వ్యాధి అనేది వస్తదండి. ఈ నలుపు మచ్చల వ్యాధి వచ్చినప్పుడు మనం ఎలా గమనించాలంటే చెక్ రైల్లో మనం డైలీ మొప్పులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకుంటూ ఉండాలండి. ఆ మొప్పులు అనేది గోధుమ కలర్లో లేదా నలుపు కలర్లో ఉన్నప్పుడే మనం గమనించుకొని ఇది బ్యాక్ గిల్ సమస్యగా మనం పరిగణనలోకి తీసుకోవాలండి. ఈ బ్యాక్ గిల్ అనేది నీటి బాటమ్ మీద ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువైపోవడం వలనను, అలాగే మనం వాటర్ ఎక్స్చేంజ్ అనేది తరచుగా పెట్టుకోకపోవడం వల్ల కూడా నీటి నాణ్యత లోపించి ఈ బ్యాక్ గిల్ సమస్య వస్తుందండి. అలాగే వాటర్లోని అమోనియం నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫేట్ వంటి విషవాయువులు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే మనం ఈ పొటాషియం పర్మాంగనేట్, కాపర్ సల్ఫేట్ వంటి రసాయనాలు వాడడం వల్ల కూడా మనకి ఈ సమస్యలు అనేవి ఏర్పడతాయండి. ఈ సమస్యలను నివారించుకోవడానికి మనం బాటమ్ ప్రోబయోటిక్స్ ని ఇచ్చుకుంటూ, వాటర్ ఎక్స్చేంజ్ అనేది తరచుగా పెట్టుకుంటూ, అలాగే మనం జియోలైట్ పిఎస్ లాంటివి అనేవి బాటమ్ మీద ఇచ్చుకుంటూ ఏరేషన్ అనేది కూడా ప్రాపర్ రీతిలో పెట్టుకోవడం వల్ల ఈ బ్యాక్ గిల్ సమస్య అనేది నివారించుకోవచ్చండి. Dr. Grow, say yes to growth.